ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి, ఎక్స్‌ట్రోవర్ట్ అమ్మాయి పెళ్లి చేసుకుంటే, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? అలా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఇద్దరు మాట్లాడుతా ఉన్నా, ఇద్దరు మౌనంగా ఉన్నా కష్టమైపోతుంది. సో, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటారు గదా! అట్లా ఒకళ్ళు అలా ఉంటే, ఒకళ్ళు ఇలా ఉంటే రిలేషన్‌షిప్ హ్యాపీగా ఎళ్ళిపోతుంది. సరే. ఇప్పుడు మరి ఎక్స్‌ట్రోవర్ట్ అమ్మాయి, ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా నాతో మాట్లాడడు అని ఆ అమ్మాయి హర్ట్ అయితే? ఆ అబ్బాయి కూడా మాట్లాడటం మొదలుపెడితే, నేను మాట్లాడి, ఈయన మాట్లాడి ఎట్లా ఒకళ్ళు సైలెంట్‌గా ఉంటే బాగుండనిపిస్తుంది. జోక్స్ అపార్ట్ ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ వాట్ యూ నీడ్ టు టాక్. ఏంటంటే గలగల మాట్లాడుతూ ఉంటారంటే ఇప్పుడు గలగల మాట్లాడుతూ ఉంటారు అని కాదు. ఇప్పుడున్న పెయిన్ వచ్చినప్పుడు గానీ, హ్యాపీనెస్ వచ్చినప్పుడు గానీ, ఎక్స్‌ప్రెస్ చేసే విధానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు మౌనంగా ఉండి బాగా ఇప్పుడు నన్ను చూడు, నేను మాట్లాడుతూనే ఉన్నట్టు అనిపిస్తాను. కానీ వెన్ ఐ హావ్ ఎ హర్ట్, వెన్ నాకేదైనా కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తే, నేను ఒక రకమైన సైలెన్స్‌లోకెళ్ళిపోతా. ఐ డోంట్ టాక్. మౌనంలోకెళ్ళిపోతాను. టోటలీ టోటలీ పర్సన్ అయిపోతా. సో, ఎవరికీ కూడా ఒక ఫిక్స్డ్ పర్సనాలిటీ అని ఉండదు. కొన్ని కొన్ని ఇప్పుడు ఎవరితోనూ కలవని వాళ్ళు కూడా కొందరితో కలిసినప్పుడు వీళ్ళేనా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. దట్ కంఫర్ట్ జోన్ వాళ్ళకున్నప్పుడు. సో, అది పర్సనాలిటీని బట్టి ఉంటుంది గానీ, దాన్ని బట్టి మనం ఒక మనిషిని అసెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దేర్ ఆర్ సంథింగ్ బియాండ్ థట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ ఎ పర్సన్. సో, ఎక్స్‌ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ అనేవి కొన్ని కొన్ని సందర్భాల్లోనే గాని అదర్‌వైజ్ లైక్ ఒకళ్ళు ఇలా ఉంటేనే బావుంటుందనిపిస్తుంది. ఇంకొకటేంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు బేసిక్‌గా కొన్ని ఎక్స్‌ట్రీమ్ కేసెస్ ఉంటాయి. ఎక్కడంటే అబ్బాయి గాని, అమ్మాయి గాని అసలెవ్వరితోనూ కలవకపోవటం, ఐసోలేట్ అయిపోవటం, ఇంకెవరితోనూ కలవాలనుకోకపోవటం, ఒకవేళ ఎదురుగున్న మనుషులతో కూడా కమ్యూనికేట్ చేయకపోవటం, ఓటికి 4 సార్లు మనం అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వకపోవటం, అలాంటివి వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళు చాలా సఫికేట్ అయిపోతారు. అది పర్సనాలిటీ అని నేను అనను. దే నీడ్ టు బి ట్రీటెడ్. అది ఎక్స్‌ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ దానికి సంబంధం లేదు. వాళ్ళు డెఫినిట్‌గా దే నీడ్ టు టేక్ సమ్ థెరపీ అండ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ థింగ్. వాళ్ళు కొంచెం అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయకుండా, అవతల వాళ్ళని ఒక మనిషిగా రికగ్నైజ్ చేయకుండా, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకు అనుకున్నప్పుడు అసలు యూ డోంట్ నీడ్ ఎ మ్యారేజ్. అవును. సో, అట్లాంటి ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు గానీ, ఇన్ జనరల్ క్యారెక్టరైజేషన్ వైపు మాట్లాడుకునేటప్పుడు ప్రతి మనిషిలోని 2 యాంగిల్స్ ఉంటాయి. అవును. సో, నాలోనే ఇప్పుడు ఆ ఎక్స్‌ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ యూ కెన్ సీ. సో, సంథింగ్ లైక్ థట్. సో, గలగల మాట్లాడేవాళ్ళు అన్ని చోట్ల గలగల మాట్లాడరు. మౌనంగా ఉన్నవాళ్ళు అన్ని చోట్ల మౌనంగా ఉండరు. వాళ్ళ కంఫర్ట్ జోన్ వచ్చినప్పుడు కంఫర్ట్‌కి తగ్గట్టు ఉంటారు. అవును. సో, దానికి క్యారెక్టర్ కి మన రిలేషన్‌షిప్‌కి ఆహ్, ఆహ్, ఎక్కడ లైక్ డిస్టర్బెన్స్ ఉండదని నేను అనుకుంటున్నా. ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. యెస్. ఝన్ 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 తెలుగు వన్ రం